మహేశ్వరం నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందరూ గ్రౌండ్ లెవెల్లో ప్రచారం కూడా చేస్తున్నారు. సో ఇక్కడ ఒక ప్రచారం జరుగుతోంది అని తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడికే వచ్చి అసలు ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఓ అన్నని పట్టుకొచ్చిన. ఒకసారి మాట్లాడదాం అసలు మహేశ్వరంలో ఏం జరుగుతోంది ఏంటి అనేది. అన్న నమస్తే. నమస్తే. ఓకే అన్న, ఏంటి మహేశ్వరంలో ఎట్లాంటి హడావిడి కనిపిస్తోంది? ఎలక్షన్ హడావిడి ఎట్లుంది? ఎలక్షన్లు స్టార్ట్ కాగానే ప్రతి దగ్గర హడావిడి అనేది ప్రారంభం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈరోజు మా బడంగపేట కార్పొరేషన్లో కూడా మేము ఎలక్షన్ హడావిడి గత నెల రోజుల నుంచి ప్రారంభించడం జరిగింది. అన్ని పార్టీల లాగానే మా భారతీయ జనతా పార్టీ కూడా ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ దాదాపు 1,00,000 ఓట్ల పైచిలకు ఇక్కడ బడంగపేట నియోజకవర్గంలో ఉన్నాయి. వాటందరినీ కలిసే ప్రయత్నంలో భాగంగానే మా బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మా ప్రతి కార్యకర్త నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి ఫలాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి ముఖ్యంగా అవినీతి తీసుకొస్తే టీఎస్పీసీ నిన్న చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న ఇంటర్ డిగ్రీలు ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు వస్తే వాళ్ళు ఏదో కష్టపడి వివిధ మన తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్లోకి విచ్చేసి వాళ్ళు చదువుకొని రాత్రనక పగలనక చదువుకొని రేపు ఎగ్జామ్ ఉంది, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది అనగానే టీఎస్పీసీ క్యాన్సిల్ అయిందని ఒక బాంబు వేల్చేసి పేపర్ లీకేజ్ అయింది అని వాళ్ళు నెలలు కష్టపడి చదువుకున్నదంతా ఒక్క నిమిషంలో ఒక క్షణంలోనే వాళ్ళు. ఇప్పుడు అంటే టీఎస్పీఎస్సీ ఎంత డ్యామేజ్ చేసింది? దాదాపు 10 సంవత్సరాలకు ఒక్క ఉద్యోగం లేదండి. 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ఎక్కడైనా ఒక ఓపెన్ బయటకు రాగలుగుతారా? మేము దానికి సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాలు అంటే దాదాపు 2014 నుంచి 2023 వరకు ఎన్నో సంవత్సరాలుగా దాదాపు సంవత్సరానికి 2-3 లక్షల మంది విద్యార్థులు చదువుకొని బయటకు వస్తుంటే ఒక 2 ఉద్యోగాలు కల్పించలేని దిశగా మారిపోయింది ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం. జనరల్లీ యూత్ అనేది బీజేపీ వైపు ఉంటుంటుంది, అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి టాక్. ఇప్పుడు ఆఫ్టర్ టీఎస్పీఎస్సీ ఇష్యూ తర్వాత ఏంటి సిచ్యువేషన్? బీజేపీ ఎప్పుడైనా 100% మీరు అన్నట్టుగానే 100% బీజేపీ యువత మొత్తం బీజేపీ వైపే ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్న యువకుల ఒక చిన్నపిల్లల నుంచి రేపు మాపో చనిపోయే వృద్ధుల వరకు కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్న పథకాలను, నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి యువత మొత్తం బీజేపీ వైపే ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎందుకు అంటే కేంద్రంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు G20 సదస్సుకు అధ్యక్షులైన తర్వాత మన దేశానికి వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులందరూ మన దేశం మొత్తంగా పర్యటించి మనకు ఎక్కడ అనుకూలంగా ఉంది, మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏ రాష్ట్రం అనుకూలంగా ఉంది, ఏ రాష్ట్రంకి వెళ్తే మనం ఏ విధమైన సదుపాయాలు మనకు సౌలభ్యం జరుగుతున్నాయని అన్ని. ఇది ఎంపీ ఎలక్షన్ కాదు, ఇది అసెంబ్లీ ఎలక్షన్. కాబట్టి నరేంద్ర మోడీని చూసి ఓటేస్తారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ని చూసి ఓటేస్తారా? ఖచ్చితంగా నరేంద్ర మోడీని చూడాల్సింది, ఇక్కడ ఉన్న క్యాండిడేట్ కూడా చూడాల్సింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గం చుట్టుముట్టు ఆదిపట్ల కానివ్వండి, రావిరాల కానివ్వండి, ఫ్యాబ్ సిటీ కానివ్వండి, గచ్చిపోలు కానివ్వండి, ఇక్కడ మేడ్చల్లో ఎన్నో కంపెనీలు నరేంద్ర మోడీ గారు వివిధ దేశాలతో మాట్లాడి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో అనుకూలంగా ఉందని ప్రదేశాలు చూపిస్తే ఇక్కడున్న కేటీఆర్ గారు మంత్రి గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గారు ఇది నేను తీసుకొచ్చిన లండన్ వెళ్ళి నేను తెచ్చిన ఏం కాదు, ఇదంతా నరేంద్ర మోడీ గారు తెలంగాణలోకి వాళ్ళు ఎంచుకున్న ప్రదేశంలో మాకు తెలంగాణ బాగుంది అన్నప్పుడు నరేంద్ర మోడీ వాళ్ళు ఇక్కడ పంపించినప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేశారని నీ సందర్భంగా. ఇప్పుడు మహేశ్వరంలో ఏంటి సిచ్యువేషన్? ఇప్పుడు టఫ్ ఫైట్ ఉండబోతోంది. అంటే త్రిముఖ పోటీ ఉంటుందా? ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది? ఇక్కడైతే మాకు తెలిసినంత వరకు ఇక్కడ పోటీ మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే మరి ఎట్లా చెప్తారన్న అసలు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ గతంలో సబితాందర్ రెడ్డి గారు 2009లో ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. తర్వాత తీగల కృష్ణారెడ్డి గారు టీడీపీ నుంచి గెలిచి అక్కడ వెళ్ళారు. మళ్ళీ నిన్న సబితాందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి 18లో సబితాందర్ రెడ్డి గెలిచి అక్కడ వెళ్ళారు. సబితాందర్ రెడ్డి గారు నిన్న ఒక ఓపెన్ మీటింగ్లో స్టేట్మెంట్ నేను లైవ్లో చూసినాను. నేను చేసింది ఘోరంతా, నేను చేసింది ఇంకా కొండంత ఉంది అని చెప్పేసి. అంటే మీకు 15 సంవత్సరాల అధికారం ఇస్తే మీరు చేసింది ఘోరంతేనా అని మీరే ఒప్పుకున్నారు కదా. ఇంకా మీరు ఇంకేం చేస్తారు? ఇంకా ఎన్ని సంవత్సరాలు అభివృద్ధి, ఇంకెన్నిసార్లు మీకు అధికారం ఇస్తే మీరు చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఏమైంది? ఎక్కడున్న గొంగళ అక్కడే ఉన్నది. వాళ్ళ ఎంబడున్న నాయకులు బాగుపడరు తప్పించి ఏ రోజు ఒక కార్యకర్తకి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చింది లేదు, ఇంటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది లేదు, ఒక కొత్త పరిశ్రమ నెలకొల్పింది లేదు. అది కేంద్రం ఇచ్చిన పరిశ్రమ నేను తెచ్చుకుని అక్కడ తుక్కుగూడలో ఉన్న మా కౌన్సిలర్ని అరెస్ట్ చేసి అక్కడ వాళ్ళు ప్రారంభించుకుంటారు, వాళ్ళు ఏదో సొంతంగా వాళ్ళు తెచ్చుకున్నట్టు. ఇప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో ఏమో పక్క నియోజకవర్గాలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మొత్తం ఇక్కడ నింపేస్తున్నారు. మనసానపల్లిలో మొత్తం మన చంద్రాయంగుట్ట, యాకత్పుర,
చార్మినార్ సంద అక్కడి నుంచి అందరినీ తీసుకొచ్చి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న పేదలకు ఎన్ని డబల్ ఇచ్చారో మహేశ్వరం గడికోడ కాడ సిద్ధంగా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. మహేశ్వరం నియోజకవర్గాలకు ఎన్ని ఇచ్చారు, బయట వాళ్ళకి ఎన్ని ఇచ్చారో మేము సిద్ధంగా ఉన్నాం. బయట వాళ్ళకి ఎన్ని ఇచ్చారో చూపించడానికి. ఇదే బడంగపేట కార్పొరేషన్లో మల్లాపూర్లో గతంలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టిపోతే ఇప్పటివరకు అక్కడ ఒక పిల్లర్ కాదు కదా క్లీన్ చేసిన దాఖలు లేవు. మీరు ఏం చేసిరంటే ఇంకెందుకంటే నీకేం చెప్పాలి మేము? బీజేపీకి ఓటేస్తే ఇవన్నీ మారిపోతాయా? రాతోరాత అంతా అయిపోతుందా? ఏదైనా రాత్రి ఏది జరగదు. రాత్రి ఏది జరగదు. ఎందుకంటే వాళ్ళకి 15 సంవత్సరాలు అధికారం ఇచ్చినా వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి మాకు ఒక 5 సంవత్సరాలు అధికారం ఇస్తే మేమేందో ప్రూవ్ చేసుకుంటామని మీకు ఈ సందర్భంగా చేసుకుంటాం. అంతవరకే వాళ్ళకి 15 సంవత్సరాలు ఇచ్చాం. వాళ్ళు ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీ అభివృద్ధి పేరు మీద అక్కడ ఇక్కడ చేంజ్ అవుతున్నారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకున్నారు కాబట్టి ఇక్కడ మహేశ్వరం ఉన్న ప్రజలు పట్టించుకున్న పాపాన పోలేరు వాళ్ళందరూ. బీజేపీ క్యాండిడేట్ ఇప్పుడు అందెల శ్రీరాములు గారు. సో ఆయన బలం ఏంటి, బలహీనత ఏంటి? ఇప్పుడు అందెల శ్రీరాములు గారి బలహీనతల గురించి మాట్లాడాలనుకుంటే 2018లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రాంతీయ వాసిగా సీనియర్ నాయకునిగా అతనికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అతను అతి తొందర సమయంలోనే మహేశ్వరం మొత్తం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేసి 40,000 ఓట్ల పైచిలుకలు సంపాదించి మహేశ్వరంలో మేము గట్టి పోటీగా ఉన్నామని ఆ రోజు నిరూపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న మహేశ్వరం నుంచి ఇక్కడ ఆర్కేపురం, కందుకూరు, ఆర్కేపురం, సరునార్ అన్ని ప్రాంతాల్లో అతనికి తోచిన విధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలుచుకుంటూ సర్పంచ్ ఎలక్షన్లలో, ఎంపీటీసీ ఎలక్షన్లలో, కౌన్సిలర్ ఎలక్షన్లో, కార్పొరేటర్ ఎలక్షన్లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్ తనదైన మార్కును చూపించుకొని ఈరోజు తన ఒక బలమైన వ్యక్తిగా అక్కడ నిలబడ్డాడు. కాబట్టి ఇక్కడ అతనికి అధిష్టానం మళ్ళీ ఒకసారి గుర్తించి అతనికి మేమైతే 150,000 ఓట్లు దాటిపోతాయి అనుకుంటున్నాం. ఎందుకు అంటే ఆ రోజు ఇదే బడంగపేట కార్పొరేషన్లో 10 మంది నాయకులు కూడా లేరు శ్రీరాములు యాదవ్ గారు ఎంబడి తిరగడానికి. ఈరోజు ఇక్కడ 10 మంది గెలిచిన కార్పొరేటర్లు, పార్టిసిపేట్ చేసిన ఇంకో 22 మంది కార్పొరేటర్లు, అంటే దాదాపు ఒక 100 మంది లీడర్లు ఇక్కడ కార్పొరేషన్లో ఉన్నారు. మనిషికి ఓటు వేసుకున్నా మేము ఈరోజు బడంగపేట కార్పొరేషన్లో 50,000 రూపాయలు ఓట్లు వేసుకొని, అలాగే పక్కనున్న మీర్పేట్, కరీంనగర్, కందుకూరు, మహేశ్వరం, జల్పల్లి ఇవన్నీ మున్సిపాలిటీలో మా ఓట్లు మేము సంపాదించుకొని 175,000 పై ఓట్లు సంపాదించి భారీ మెజార్టీతో గెలవబోతున్నామని కూడా మీ సందర్భంగా చేస్తున్నాను.